హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. మా పెద్ద పాప బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది, దానికోసమని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని వచ్చేసింది. నేను తనని రెడీ చేశాను. కొద్దిగా లేట్ అయిపోయిందండి. చాలామంది పిల్లలు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. కొంచెం వీలు కాలేదు, అందరూ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది. అలా అయినా కొంచెం పిల్లలు కేకు అంటే, ఈ బర్త్డే పార్టీ అంటే కొంచెం తొందర పడతారు కదా, ఎవ్వరు సరిగ్గా ఉండలేదు. చాలా వరకు ఆడుతూ ఎగురుతూ కొట్టుకుంటూ చాలా అల్లరి చేశారు. వాళ్ళని ఆపడం చాలా కష్టమైందండి. తను వాళ్ళ క్లాస్మేట్స్ అలాగే స్కూల్లో ఉన్న పిల్లలు అందరు వచ్చేసారు. దాదాపుగా తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చుకుంది. ఇలా అందరూ రాగానే కేక్ కటింగ్ చేసామండి. ప్రతి ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ తనకి 7 వెళ్ళి 8 అంటే 7 కంప్లీట్ అయ్యి 8 ఇయర్స్ పడ్డాయి. 28కు నవంబర్ 28 రోజున తనకి 7 వెళ్ళి 8 ఇయర్స్ పడ్డాయి అన్నట్టు. స్పార్కిల్ అంటు పెట్టగానే కొంచెం వచ్చేసింది, మళ్ళీ వెంటనే పోయిందండి. దాన్ని చూస్తే లోపల దాంట్లో మందంతా ఉంది, కానీ అది ఎందుకో రాలేదు. తను ఇక కేక్ కట్ చేస్తే పిల్లలందరూ తనకి విష్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా పాప అయితే. తనకు ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకొని కేకు కట్ చేసుకొని ఇలా తినడం చాలా ఇష్టం తనకు. ఇక తన ఇష్టాన్ని కాదనలేం కదా అని ప్రతి ఇయర్ ఇలానే చేస్తాం మేము. మా స్తోమతకు తగ్గట్టు ఉన్నంతలో ఇలా తెచ్చుకొని తన హ్యాపీనెస్ కోసం మేము ఇలా చేస్తాం. బట్ తను ఎక్కువ స్వీట్ తినకూడదు, కాకపోతే తన హ్యాపీ కోసమని ఎప్పటికీ ప్రతి ఇయర్ తీసుకొస్తాము. ఇలా తనకి కొంచెం తినిపించి పిల్లలందరికీ ఇక పెట్టేశామండి. అప్పటికి అస్సలు ఆగడం లేదు ఎవ్వరు. కొందరు పిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారండి. పాపం వాళ్ళని ఉండనివ్వండి అని చెప్పినా కూడా వినలేదు. కొంచెం నైట్ అవుతుంది కదా, చిన్నపిల్లల్ని దాదాపుగా బయటికి పంపరు కదా. వీళ్ళు మాత్రం మాకు మా ఇంటికి దగ్గరలో ఉన్న పిల్లలు మాత్రమే ఎక్కువ వరకు ఉన్నారండి. ఇలా వీళ్ళ వరకే ఉంచేసి పెట్టేశాం. మా దీపిక పక్కన ఉన్న బాబు పాప మా మరిది పిల్లలండి. వాళ్ళు కూడా అక్కయ్యకు తినబెట్టారు కేకు. అలాగే నా చిన్న కూతురు కూడా అక్కయ్యకు కేకు తినబెట్టేసింది, తను తినేస్తుంది. ఇలా పెట్టేశాక వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చారు. కొంతమంది బిస్కెట్స్, పెన్నులు ఇలా అన్నీ తీసుకొచ్చి ఇచ్చారండి తనకి. అలాగే వీళ్ళు మా ఫ్రెండ్స్, అలాగే నా తోటి కోడలండి. స్పెట్స్ పెట్టుకున్న అమ్మాయేమో నా తోటి కోడలు, వీళ్ళు నా ఫ్రెండ్స్. అలాగే ఈ పిల్లల వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారండి. చీకటి అవుతుంది కదా అని వాళ్ళ పేరెంట్స్ కూడా వెంట పెట్టుకొని తీసుకొని వచ్చారు. ఇలా కేక్ కటింగ్ అయిపోగానే పిల్లలందరికీ ఇలా కూల్ డ్రింక్ ఇచ్చేసామండి. కూల్ డ్రింక్ ఇచ్చేసి వాళ్ళకి కేకు అలాగే కొద్దిగా కార, చాక్లెట్స్, బిస్కెట్స్ వాళ్ళకి పంచిపెట్టాము. వాళ్ళు తినేసి చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు ఉండి వెళ్ళిపోయారండి. ఇలా ప్రతి ఇయర్ మా పాపది బర్త్డే ఇలానే సెలబ్రేట్ చేస్తామండి. మా పాపకి విష్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.